హలో అండి, నేను మీ సతీష్ పడుసూరి. ఈరోజు మన టాపిక్ వచ్చి చూసే మీరు ఆల్రెడీ తమిళ చూసింటారు. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ గురించి. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనేసి మనం బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ బేసిక్ ఎందుకు చూస్తారంటే మనకు బేబీ, ఇప్పుడు లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, వాళ్ళ కడుపులో ఉండే బేబీ పొజిషన్, అంటే వాళ్ళ బేబీ గ్రోత్ కానీ, బాడీ హెల్త్ కానీ, మనకు హార్ట్ బీట్ ఫంక్షన్ కానీ, గ్రోత్ బాగుంది, నార్మల్గా ఉందా లేవు, నేను డిసీజ్ అంటే కొంచెం వీక్గా ఉందే బాడీ ఏమన్నా చూసుకొని మన టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఇంకా పోతే ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ మనకు ఇన్వెంట్ చేసింది వచ్చేసి 1950s మనకు తయారు చేసింది. అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనేది కనిపెట్టింది, మిషన్ని కనిపెట్టింది 1950s కనిపెట్టారు. అయితే ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ వచ్చే ఇమేజెస్ ఎట్లా ఉంటాయంటే మీకు ఆల్రెడీ తెలిసింటుంది. ఈ ఆల్రెడీ 800 years బ్యాక్ కట్టిన టెంపుల్ ఏది, కామాక్షి అమ్మన్ టెంపుల్, తమిళనాడు. అక్కడ 800 years బ్యాక్ చేసేదానిపై శిల్పాలు ఉంటాయి కదా, ఆ శిల్పాలు చెక్కినారు అప్పట్లోనే. సేమ్ ఫొటోస్ చూపిస్తాం, మీరు ఫొటోస్ ఉంటాయి చూడండి. అసలు అప్పట్లో ఎలా చెక్కినారనేసి నాకైతే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే మనకి ఇప్పుడు అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అనేది మనకి ఇప్పుడు తీసిన పిక్స్ ఎలా ఉంటాయి, అసలు అప్పట్లోనే ఎలా కంటిన్యూ చేసి నాకు అర్థం కాలేదు. అంటే మనకు అల్ట్రాసౌండ్ యూజ్ చేసి బేబీ గ్రోత్ ఇన్ అసలు సేమ్ కడుపులో ఎలా వస్తుంది పోస్టర్, అసలు అప్పట్లో అంత టెక్నాలజీ ఎలా వచ్చింది అనేది నాకైతే అర్థం కాలేదు. పోతే మనం 1950s ఇన్వేసి 800 years బ్యాక్ ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. దీనికైతే మనం ఒకటే అనుకోవచ్చు, అబ్బా నేను కనుక్కున్న దాన్ని బట్టి, నేను ఇన్వెస్ట్ చేసిన బట్టి ఏంటంటే మన సనాతన ధర్మంలో మనకి ఎన్ని ఉంటాయన్నమాట. సనాతన ధర్మంలో సైన్స్ గురించి చాలా దాగుంటుంది. ఆల్రెడీ మన లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం సనాతన ధర్మం గురించి, బ్రేక్ఫాస్ట్ చేయడం సేమ్ అలాగే సనాతన ధర్మం అనేది ఫ్యూచర్ని కూడా ఎట్లా చెప్పేసిందో చూడండి. సనాతన ధర్మంలో మనకు ఫ్యూచర్ కూడా ఇలా ఉంటుంది, ఇలా ఎంతో దాగుంది ఫ్యూచర్ అనేది. సో అందరూ గమనించాలా, మనకు ఈ సనాతన ధర్మం ఫ్యూచర్ గురించి చాలా బాగా చెప్తుంది. అసలు సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పడుతుంటే మీరు ఒకవేళ టెంపుల్ అడ్రస్ ఇవ్వాలంటే ఇస్తాను చూడండి, క్యాప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెంపుల్ లొకేషన్ కూడా. ఈ ఇమేజెస్ కూడా చూడండి, నాకైతే ఇదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది మైండ్. ఎందుకంటే మనకు ఎంత బాగా అసలు సేమ్ ఇప్పుడు ఫోటోస్ కూడా అంత క్లారిటీ రావు. ఇప్పుడు చెక్కిన వాళ్ళు అయితే 800 years బ్యాక్ అసలు ఎలా వచ్చింది నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ